చెప్తుంటారు. ఆవు దూడని తీసుకెళ్ళి ఏం చేయాలి, దానికి రోజు గడ్డి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? అవి గేదెలకు గడ్డి తేలేకనే గేదెలు నమ్మేసుకుంటున్నారు. ఆవుల్ని పోషించలేకనే ఆవుల్ని తీసుకెళ్ళి కబేళాలకు అమ్ముకుంటున్నారు. అలాంటి సందర్భంలో ఏదో ఇదేంటంటే ఒక కామెంట్ క్యాజువల్గా నడిచిపోతుంది. ఫస్ట్ పరిష్కరించాలంటే విద్యా వైద్యం అందుబాటులో ఉందండి. అక్కడ దాకా అక్కర్లేదండి. ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇచ్చుంటే బతికేస్తారు కదా. తల్లికి వందనం సక్రమంగా ఇస్తే బతికేస్తారు కదా. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సంక్షోభం ఈ పథకాలకి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు పోయే ప్రభుత్వం కట్టదు, వచ్చే ప్రభుత్వం ఏమో మా పాతోళ్ళ వలన అని చెప్పేసి ఆపుతుంది. ఓ 2 ఏళ్ల పాటు నరకం అనిపించాలి. మళ్ళీ మధ్యలో 3 ఏళ్ళు, మళ్ళీ తర్వాత మామూలే. ఇప్పుడు ఆ మధ్యలో కూడా కరెక్ట్గా ఉంటుందో లేదో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలకు సంబంధించిన భారాలని ఇంకొకటి ఫీజులు ఏమైనా లిమిట్ పెడుతున్నారా? అరే ఒక పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదేదో పేరు చెప్పారు, నాకు గుర్తులేదు కానీ ఎల్కేజీకి ₹1,00,000 ఫీజు. ఎల్కేజీకి ₹1,00,000 ఏం చేస్తారండి? ఏ అంటే ఏమైనా బంగారంతో రాస్తారా? ఆ అంటే ఏమైనా వజ్రాలతో పేరుస్తారా? అదేదో ఇంకొక స్కూల్లో అయితే ₹2,00,000 అదే నువ్వు క్లాసులు పెడితే దానికి ఓ పావలా పెంచుకున్నావు అంటే ఒక అర్థం ఉంది. ఏందది ఆ బ్రతుకులు ఏంటి, అదేంటి అట్ట లేకపోతే నాకు